బ్రహ్మాజీ గారు ఇప్పుడు మీరు ఎస్కేప్ అవ్వలేరు, వచ్చేసేయండి స్టేజ్ మీదకి. ఈరోజు నేనంతా అబద్ధాలు చెప్పాలని కంకణం కట్టుకున్నాను, అందుకే మీరు భూమి పుట్టినప్పుడు ఇండస్ట్రీ పుట్టినప్పుడు అన్నాను. బట్ ఎవర్ యంగ్, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ హీరో పక్కన ఒక అన్న కావాల్సి వచ్చినా, ఒక ఒక బావ కావాల్సి వచ్చినా అమాయకంగా కనిపించేలాగా నేనేం మోయట్లేదు సార్, నిజాలు చెప్తున్నాను సార్ ఇప్పుడు. ఓకే, మీ మైక్ మీరు తీసుకోండి సార్. వెల్కమ్ అండి. లైవ్ కాసేపు పొగడరా, బాగుంది, చాలా కాలం అయింది పొగడ తెలియని. ఇప్పటి వరకు పొగిడాను సార్, ఇప్పుడు మీరు పొగడండి. సార్ అబద్ధాలు చెప్తున్నారా? లేదండి, నిజం చెప్పాను. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చెప్పినంత నిజం చెప్పాను. ఇప్పుడు మీరు నితిన్ గారి గురించి ఒక 4 నిజాలు చెప్పండి. దేని గురించి? నితిన్ గారి గురించి 4 నిజాలు చెప్పండి. నితిన్ గురించి అందరికీ నమస్కారం అండి. నితిన్ గురించి 4 అంటే, అతను సినిమా యాక్టర్లా సినిమా హీరోలో ఉండడు. యాజ్ ఎ నైస్ హ్యూమన్ బీయింగ్. ఎక్కడ స్టార్డమ్ లేకపోతే సక్సెస్ అని మనుషులకు తెలియదు. చాలా మంచి మనిషి. 3 చెప్పినట్టున్నారు కదండి, ఇంకొకటి చెప్పాలి సార్. సూపర్ స్టార్ అవుతాడు లైవ్తో. ఆల్ రైట్, ఇది చివరిది చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు లైవ్లో మీ పాత్ర గురించి, ఈ సినిమా డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి. ఈ సినిమాలో చాలా చిన్న క్యారెక్టర్ చేశాను. బట్ ఈ సినిమా నడిపించేది నేను, పృథ్వీ. చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఈ సినిమా లాస్ట్లో టైటిల్స్లో అనువుతో పాటు మా పేర్లు కూడా ఉంటాయి. ఏంటి, డైరెక్షన్ అండి? స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే కా అండి? అది నిజంగానే ఉన్నాయా? కానీ ఇక్కడ రాలేదే. అది మీరు టైటిల్ కార్డ్స్లో చూస్తే తెలుస్తుంది. ఆల్ రైట్, ఎడిషనల్ స్క్రీన్ ప్లే రాసాం మేము. నిజంగానే? నిజం. రెండో సినిమా కావాలి డైరెక్టర్ గారిని అడగండి, అబద్ధం అనుకోండి. అను గారు, మీరు నవ్వుతున్నారంటే నాకు నిజమని నమ్మాలనిపించట్లేదండి. సరే అయితే ఈసారి రామ్ గారు, అనిల్ గారు, వెంకట్ గారు, మీరు ఎక్కడి నుంచి ఉన్నారు? నిజంగానా? ఓకే, అనిల్ గారు తల ఊపారు. ఓకే, సరే అయితే కొత్త అవతారం బ్రహ్మాజీ గారిని నెక్స్ట్ స్క్రీన్ ప్లే రాసే అవకాశం ఇచ్చిన హనుకి చాలా థ్యాంక్స్. ఇంకేం చెప్పాలి? ఆల్ రైట్, ఇంకేమైనా మనసులో దాక్కున్నాడు భావాలు బయటకు తీయాలంటే? 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ నాకు లైక్ ఫ్రెండ్స్, నన్ను బాగా ప్రేమగా చూసుకుంటారు. చాలా వాళ్ళ అన్ని సినిమాల్లో ఉన్నాను. సో ఈ సినిమా చాలా డిఫరెంట్ మూవ్ అవుద్ది. చాలా అంటే ప్రతి సినిమా చెప్తాను సార్, ఈ డిఫరెంట్ అని. బట్ ఇట్స్ నాట్ లై, ఇట్స్ రియల్లీ డిఫరెంట్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ అండి. నా మైక్ నాకు, మీ కాఫీ మీకు.